పరువులు చూడుని గిరివితానము చూడుని ఎల్లయందు గోపురముల వాక్యందు పరిపూర్ణ పురోగతికి ఈ స్వరూపమాకరమని తెలుపుని ప్రకృతి కాంత. తరువులు చూడుని గిరివితానము చూడుని ఎల్లయందు గోపురముల వాక్యందు పరిపూర్ణ పురోగతికి ఈ స్వరూపమాకరమని తెలుపుని ప్రకృతి కాంత. సమగ్ర నగాగ్ర వీచికా హరిత సముద్రమై వినుటకందని కాంతి నినాద ముద్రమై. ఆవిడ చెప్పడానికి భాష ఏమిటి? ఆ ప్రకృతి కాంత మనకి ఉపదేశం చేస్తోంది. ఏ భాషలో? సమగ్ర నగాగ్ర వీచికా హరిత సముద్రమై. హరిత సముద్రం సమగ్ర నగాగ్ర వీచికలతో, ఎత్తు కొండలు ఫలాలేమో వీచికలు లాంటివి. హరిత సముద్రం సమగ్ర నగాగ్ర వీచికా హరిత సముద్రమై వినుటకందని కాంతి నినాద ముద్రమై. అలికిడి లేని ఎడగియందున ఎల్ల లతాంతానముల్ నిలువున బూచి చూపుల కలేక్ష సుఖ స్థితి గూర్చుగాని లోదలపులకందుచున్నది యథార్థ మనోవ్యద. ఏరుమెచ్చని తడుకు జగానిగారము వృధా కదా యౌవనమివనంబునన్. ఇక్కడ పువ్వులు లతలు తీగలన్నీ పుష్పించి ఉంటే ఏంటి వాటి ఆ పువ్వులు ఎవరు మెచ్చుకుంటారు? అడవిగా చిన్న వెన్నెల అయిపోయింది వాటి బతుకు. అలికిడి లేని ఎడగియందున ఎల్ల లతాజితానములు నిలువున పూచి చూపులకు అలేఖ్య సుఖ స్థితి గూర్చుగాని. చూపులకు బానే ఉంటాయి. లోతలపులకందుచున్నది యథార్థ మనోవ్యద. ఏరు మెచ్చని తలుకు జగానిగారము వృధా కథ యౌవనమివనంబునన్. అక్కడున్న పార్వతీయ సుందరుని చూసినప్పుడు కలిగిన భావమాటిది. నగరములెల్ల దాటిని, అక్కడున్న పక్షులు శుకపికాడి కిలకిలారావులు చేస్తూ ఉంటాయి. శుకము పికము రెండు కూడా మనకి మహర్షులకు సంకేతం. శుక మహర్షి ఉన్నాడు, పిక మహర్షి ఉన్నాడు. మనకి కనీసం పిక ఆకారం ధరించిన. నగరములెల్ల దాటిరి వనాడిగ మించిరి పంజరంబులను పగిలిచిరి ఈ నగాగ్రములపై కరుదించిరి అంతరంగ శుద్ధిగా ఎలుగెత్తి పిలిచిరి ప్రతిధ్వనులిచ్చెదరి ముఖంబులు ఓ గగన వినీలా. ఈ శుకపికాడి గవేషణకు అంతమెప్పుడో. అంతములేని లోయలు అనంత విహాయస వీధులందు దుర్గాంత తమోంబుదమ్ములు తిరమ్ముగనిద్ది ధరాంత్య భాగము ఆనంతయు సంధియము వలదంచు ఎడంద భయాతి విస్మయాత్యంతముదంబులం శబలమయ్యే కనం గిరి నుండి క్రిందికి. ఓ ఎత్తైన కొండ శిఖరం మీద నిలబడి మీరు కిందకి లోయలో చూశారనుకోండి, ఏమి అగాధం, మీకు అసలు నేల కనపడదు, ఏమి చీకటి, కారు చీకటి. అంటే మనం భూగోళానికి చివరి అంచు మీద నిలబడ్డాము అన్న భయం కలిగింది నాకు. అంతములేని లోయలు కొన్ని పైకి చూద్దామంటే అనంత విహాయస వీధులందు దుర్దాంత తమోంబుదమ్ములు. నేను వెళ్ళిన సమయం వర్ష ఋతువు అక్కడ. అనంత విహాయస వీధులందు దుర్దాంత తమోంబుదమ్ములు గాఢ మేఘాలు తిరంబుగనిద్ది ధరాంత్య భాగము ఆవంతయు సంధియము వలదంచు ఎడంద భయాతి విస్మయాత్యంతముదంబులం చబలమయ్యే. ఓ పక్కని భయం, ఓ పక్కని ఆశ్చర్యం, ఓ పక్కని అత్యంత ముదము ఆనందము. ఈ చివరికి వచ్చి నేను చూసి పొద్దున వెళ్ళి మా వాళ్ళకందరికీ చప్పట్లో చెబుతాను అని. ఇన్ని రకాల భావములతో నా హృదయం అంతా శబలమైపోయింది గిరి నుండి కిందికి చూసేసరికి. అంతములేని లోయలు అనంత విహాయస వీధులందు దుర్దాంత తమోంబుదమ్ములు తిరంబుగనిద్ది ధరాంత్య భాగము ఆవంతయు సంధియము వలదంచు ఎడంద భయాతి విస్మయాత్యంతముదంబులం శబలమయ్యే కనం గిరి నుండి క్రిందికి. ఇటుపైనున్నది జీవలోకమనగా ఈ క్రింద వర్తించు ముక్కట గాఢాంధ్యము మృత్యులోకమన అన ఆత్మారాముడి వేళ చీకటులు వెలుగులు ఉండకండు దిగమింగందూచి
సూక్ష్మాధ్వసంకటుడయ్యన్ హిమశైల పాదకుధరాగ్రం వెక్కి చిత్రంబుగన్. ఇటుపై ఉన్నది జీవలోకమన్నగా, కొండ మీద నేను నిలబడ్డాను, ఆ పైన ఉన్నదంతా జీవలోకం, ఇటు కిందకి చూస్తే అంతా పాతాళం మృత్యులోకం గాఢాంధకారం. ఇటుపై ఉన్నది జీవలోకమన్నగా ఈ క్రింద వర్తించు ఉత్కట గాఢాంశం మృత్యులోకమన. ఆత్మారాముడి వేళ చీకటులు వెలుగులు ఉండకండు దిగమింగందూచి. పైనుంచి వెలుగులు, కింద నుంచి చీకట్లు, రెండు ఒకదాని ఒకటి మింగేస్తున్నాయి. ఆ చీకటిని చేర్చలేకపోతున్నాయి, ఆ వెలుగులు మృత్యులోకాన్ని చేర్చలేకపోతున్నాయి. చీకటులు వెలుగులు ఉండకండు దిగమింగందూచి. ఈ ఆత్మారాముడు సూక్ష్మాధ్వసంకటుడయ్యన్. ప్రాణ వ్యుత్క్రమణ వేళ ఒక సూక్ష్మమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నట్టు ఉంటుంది, ఒక గొట్టంలోంచి ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంటుంది అని ఆ అనుభూతి కలిగింది. అంటే అటు పక్క నుంచి కాస్త వెలుగు కనపడుతుంది, ఇటు పక్క నుంచి అంతా చీకటి. గొట్టంలో చూడండి ఎలా ఉంటుందో, ఓ పక్క నుంచి కాస్త వెలుగు రేఖ వస్తుంది, మన మధ్యలో అంతా చీకటి. ఆ వెలుగు ఈ చీకటి ఒకదాన్ని ఒకటి మింగేయాలని ప్రయత్నం. ఈ ప్రాణాన అపాయ సమయంలో ఆ అనుభూతి కలుగుతుంది ఆత్మారాముడికి, అది కలిగిందాగా. ఇకపై ఉన్నది జీవలోకమన్నగా ఈ క్రింద వర్తించు కటగాఢాంధ్యం మృత్యులోకమన. ఆత్మారాముడి వేళ చీకటులు వెలుగులు ఉండకండు దిగమింగంజూచి. సూక్ష్మాధ్వసంకటుడయ్యన్ హిమశైల పాదకుధరాగ్రం వెక్కి చిత్రంబుగన్. ప్రకట చరాచరాత్మక ప్రపంచకమందు మనోజ్ఞ నాదవీచికయొకడు ఆంతరముగ రచించుచుండున కందురు. ఈ ప్రశాంతికి పులకించి తద్గుణగతిని భజించడునంతరంగము. ఇంచుక ప్రణవామృతం రుచి చూచిన ఎట్లు అనుభూతి కలిగిడి. సృష్టిలో ఒక ప్రణవనాదం నిరంతరంగా మోగుతూ ఉంటుంది. నేను వెళ్ళిన చోట ప్రశాంతం, నిశ్శబ్దం, నేను ఆ చెట్లు అవి తప్ప ఇంకేమి లేవు. అక్కడికి వెళ్తే వాటిలో ఉన్న ఒక ప్రణవనాదం, నాలో ఉన్న ప్రణవనాదం, ఈ రెండు అనుసంధానం కలిగినట్టుగా. ప్రకట చరాచరాత్మక ప్రపంచకమందు మనోజ్ఞ నాదవీచికయొకడు ఆంతరముగ రసించుచునుండున కందురు. ఈ ప్రశాంతికి పులకించి తద్గుణగతిని భజించెడునంతరంగము. ఇంచుక ప్రణవామృతం రుచి చూచిన ఎట్లు అనుభూతి కలిగిడు. తరువులు తీగలున్ పొదలు తప్ప మరొక్కటి కానరాని ఈ గిరిశిఖరంబుపై నిలిచి కేల్గవ కన్నులు మూసి చూడ ఆంతర్యదద్ధిలో కుజవితానము నేనును మునిగి తేలు సుందర పరిణామొక్కడు కనంబడే నేనే సమస్తమన్నటు. ఇదో గొప్ప అనుభవం అండి. ఇక్కడ వెళ్ళి కళ్ళు మూసుకుని ఒకసారి అలా లోపలికి చూస్తే చెట్లు నేను అలా గిరిగిర తిరుగుతున్నాను. తరువులు తీగలు పొదలు తప్ప మరొక్కటి కానరాని గిరిశిఖరంబుపై నిలిచి కేల్గవ కన్నులు మూసి చూడ ఆంతర్యదద్ధిలో కుజవితానము నేనును ముంగితేలు సుందర పరిణామొక్కడు కనంబడే నేనే సమస్తమన్నటు. ఇంకా రాత్రిపూట చందమామ అవన్నీ ఎలా ఉన్నాయి. అనునిశమ ఆకాశంబున నహర్పతి చూపు పురాణ రూపకంబునకిది పూర్వరంగము. మంచు తెరలుగా మంచు పడుతుంది, ఆ మంచు తెరల వెనక చందమామ కనపడుతున్నాడు, అది దృశ్యం. దానికి నా కల్పన ఏమిటంటే, అనునిశము ఆకాశంబున అహర్పతి చూపు పురాణ రూపకంబునకిది పూర్వరంగము. త్రిమూర్తిను తింపచరించుచుండెనొయ్యన బహురూపి పక్షీవహంబు. హిమ ప్రతిశీరం రంగపూజన ధృత మంగళ జ్వలన సన్నిభమై శశిబింబము పెడిను. సూర్యుడు ప్రతిరోజు ప్రతి రాత్రి ఒక పురాణ రూపకాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు ఆకాశం మీద. ఈ రాత్రి ఆ ప్రదర్శనకి ప్రారంభం. పూర్వరంగం జరుగుతుంది. పూర్వరంగంలో ఏంటి, తెర వేసి ఉంటుంది, పలచటి తెర. దాని వెనకాల ఈ నటీ నటవర్గం అంతా నిలబడి పరాబ్రహ్మ పరమేశ్వర అని త్రిమూర్తి స్తుతి చేస్తారు. చేసి ఒక టెంకాయ కొట్టి మంగళహారతి లాగా తెర వెనకాల మంగళహారతి తిప్పుతారు. ప్రేక్షకుల్లో నుంచి చూసే వాళ్ళకి తెర వెనకాల మంగళహారతి ఎలా కనపడుతుందో ఈ మంచు తెర వెనకాల చందమామ అలా కనపడింది. అయితే ఇక్కడ నటీనటులు ఎవరు, బహురూపి పక్షినివం. ఆ పక్షి కోలాహలమే పరాబ్రహ్మ పరమేశ్వర లాగా ఉంది.
హిమ ప్రతిశీల ఉంది, మంచు తెర ఉంది, దాని వెనకాల మంగళ హారతిలాగా ఈ చంద్రబింబం ఉంది. అనునిశము ఆకసంబున అహర్పతి చూపు పురాణ రూపకంబునకిది పూర్వరంగము. పౌరాణిక నాటకం అయితేనే పరబ్రహ్మ పరమేశ్వర ఈ మంగళహారతులను, సాంఘిక నాటకానికి ఉండవు కదా, అందుకని అనునిశమాకసంబున నహర్పతి చూపు పురాణ రూపకంబునకిది పూర్వరంగము. త్రిమూర్తిను తింపచరించుచుండే ఉయ్యన బహురూపి పక్షి నివహంబు. బహురూపి అంటే నటుడు. బహురూపి పక్షి నివహంబు, అనేక రూపాల్లో ఉన్న పక్షులని కూడా. త్రిమూర్తిను తింపచరించుచుండే ఉయ్యన బహురూపి పక్షి నివహంబు. హిమ ప్రతిశీల రంగపూజన ధృత మంగళజ్వలన సన్నిభమయ్యే. మంగళజ్వలన సన్నిభమై శశిబింబముప్పిడి. మరొక అనుభూతి. ఒకడని మానవాక్షుడ మహోజ్వల చంద్రమరీచి మాలికా ప్రకటిత మహాకసము. హిమపర్వత పాదనగమ్ము పీఠి నిష్పిక శుకనీరవము తరు బృందములు. అయినను అంతరంగము ఊహకు నెడమీని బాంధవ సమాగమ వైఖరి సందడించడి. ఎవరూ లేదు, అందరూ వీళ్ళు ఎక్కడో దూరంగా గెస్ట్ హౌస్లో పడుకున్నారు. నేను ఒక్కడిని పోయి రాగా ఏకాంతంగా చెట్టు కింద కూర్చున్నారు. ఒకడని మానవాక్షుడ మహోజ్వల చంద్రమరీచి మాలికా ప్రకటిత నాకసమ్ము. హిమపర్వత పాదనగమ్ము పీఠి నిష్పిక సుఖ నీరవమ్ము తరు బృందము. పక్షులన్నీ ఉన్నాయి, నిద్రపోతున్నాయి, ఒక్కదే వాళ్ళే, అలికి లేదు. నిష్పిక సుఖ నీరవమ్ము తరు బృందములు. అయినను అంతరంగము ఊహకు నెడమీని బాంధవ సమాగమ వైఖరి సందడించడి. అరుదవు వెలుగులు ఎత్తు పల్లములు గాఢారణ్య నిశ్శబ్ద సాగరము. ఏదేనొక పుల్గు కన్నియ మనోజ్ఞ స్వప్నవల్లీ శిరస్సరదానందము రెక్కలార్చుటవినా స్తబ్ధ ప్రపంచము. స్వాంతర చైతన్యము కన్ను విప్పే అఖిలాంతర్యామి సోహముగన్. ఆ నిశ్శబ్దం అండి చాలా అద్భుతమైన అనుభవం. అరుదవు వెలుగులు చంద్రుడికి సంబంధించి, ఎత్తు పల్లములు కొండలు లోయలు, గాఢారణ్య నిశ్శబ్ద సాగరము. ఏదేనొక పుల్గు కన్నియ మనోజ్ఞ స్వప్నవల్లీ శిరస్సరదానందము. ఏదో అద్భుతమైన స్వప్నం. ఆ స్వప్నము అనేటువంటి తీగ, ఆ తీగ యొక్క అగ్రభాగం నుంచి చటుక్కుని జారిపడిన చప్పుడు, అంటే స్వప్న భంగం అయ్యింది. ఏదో ఒక పుల్గు కన్యకు ఓ మనోజ్ఞ స్వప్న భంగం అయ్యింది. ఏదేనొక పుల్గు కన్య మనోజ్ఞ స్వప్నవల్లీ శిరస్సరదానందము రెక్కలార్చుటవినా స్తబ్ధ ప్రపంచము. స్వాంతర చైతన్యము కన్ను విప్పే అఖిలాంతర్యామి సోహముగన్. నిశ్శబ్దానకు మోమువాచితని కాని శబ్దపాదోధికి ఈ నిశ్శబ్దంబు ప్రసూతి గేహమని కాని. శబ్ద దుష్ప్రాపమీ నిశ్శబ్ద స్థితి ఎంచుగాని ఇరుగన్ లేనైతి నిన్నేండులు. ఈ నిశ్శబ్దంబు ఒక కోటి శబ్దములకే నిన్నించి బోధించడి. ఆ నిశ్శబ్ద స్థితిలోకి వెళ్ళి కూర్చుంటేనే తప్ప మనం ఎంత నష్టపోతున్నాము, ఎంత కోల్పోతున్నామో మనకు అర్థం కాదు. నిశ్శబ్దానకు మోనువాచితని కాని శబ్దపాదోధికి ఈ నిశ్శబ్దంబు ప్రసూతియేమని కాని. శబ్ద దుష్ప్రాపమీ నిశ్శబ్ద స్థితి ఎంచుగాని ఎరుగన్ లేనైతి నిన్నేండులు. ఈ నిశ్శబ్దంబు ఒక కోటి శబ్దములకే నిన్నించి బోధించడి. దురహంకారముగాక చూడుమటు రోదోంతశతానేక బాసురముల్ సౌర కుటుంబముల్. మనది ఎచ్చో నుండే అద్దాన నుర్వర ఏపాటిది, దీనిపై మనుజుడు అల్ప ప్రాణి వీడెంత. దుర్భర విద్వేషములేలరోరి శిశువా రమ్ము ఈ ప్రపాశాలకు. పర్వతాల మీదకి వెళ్ళినప్పుడు మన అల్పత్వం మనకి తెలుస్తుందండి. పర్వతాలను చూస్తేనే తప్ప ఆ అల్పత్వం స్ఫురణకి రాదు.
చూడండి అసలు మనకి ఎంతెంత అహంకారాలు మనుషులకి. సృష్టిలో చూస్తే వీడెంత అసలు భూగోళం ఎక్కడుంది, ఏ పాటిది ఇది. దురహంకారముగాక చూడమటు రోజోంత శతానేక సౌర కుటుంబముల్ మనది ఎచ్చో ఉండే. సౌర కుటుంబాలే 90 ఉన్నాయి, అందులో మన సౌర కుటుంబం ఎక్కడో ముక్క. అర్ధాన ఉర్వర ఏపాటిది, ఆ సౌర కుటుంబంలో భూగోళం ఏపాటిది. దీనిపై మనుజుడు అల్ప ప్రాణి వీడెంత దుర్భర విద్వేషములేలరోరి శిశువా రమ్మీ ప్రపాశాలకు. ఇంకోటి, మనం ఇక్కడ నుంచి ఇలా కొండల మీద చూస్తున్నాం అనుకోండి, ఆ కొండల మీద ఉన్న చెట్లన్నీ ఇలా తలకిందులుగా కనపడతాయి మనకి. అదో తమాషా దృశ్యం. రోడ్డు మీద ఇలా నిలబడతాం, అటు ఇటు కొండలు ఉంటాయి, ఆ కొండల మీద చెట్టు ఇలాగా కిందకి వంగి కనపడతాయి. మొదళ్ళు కనపడవు, ఆకులు కొమ్మలు అవి కనపడుతూ ఉంటాయి మనకి. అదొక అనుభవం. ఆకాశాంచల వీధులందొకడు మాయాదండ విన్యాస రేఖాకృత్యం తలకిందుగా బహుళ వృక్ష శ్రేణి కల్పించినాడు. కాదేనిది ఏమి మింటి మొగమయ్యొప్పారి వీక్షించుచో ఆకులు కొమ్మలు మ్రాకులు జలద బృందాంతర్ధి కనిపించుట. ఆ కొండ కొమ్మి చెట్లు ఉంటే చెట్ల పక్కన మేఘాలు ఉంటాయి, మేఘాలు చెట్లు కొమ్మలు ఒకదాంతో దాక్కులు ఉంటాయి అన్నమాట. చెట్ల మొదలు కనపడవు, మేఘాలు కట్టేస్తాయి, ఆకులు కొమ్మలు మాత్రం మనకు కనపడుతుంటాయి. ఈరోజు తలకిందులు గారి అందరికి ఇలా సృష్టి చేశాడు ఎవడైనా. ఆకాశంచల వీధులందొకడు, పద్యం ఎత్తుగడ శ్రీనాథుడిది. ఆకాశంచల వీధులన్నిగిడే అని ఆయన ఎత్తుగడ. ఆకాశంచల వీధులందొకడు మాయాదండ విన్యాస రేఖాకృత్యం తలకిందుగా బహుళ వృక్ష శ్రేణి కల్పించినాడు. కాదేనిది ఏమి మింటి మొగమై వీక్షించుచో మింటి మొగమై ఒప్పారి వీక్షించుచో ఆకులు కొమ్మలు మ్రాకులు జలద బృందాంతర్ధి కనిపించుటలు. తర్వాత మరొక దృశ్యం. కనుసారించినయంత మేరకొకటే కళ్యాణ సందర్భ శోభనము పచ్చదనాల తోరణము. ఎంత దూరం చూసి అలా పచ్చగా కనబడు. కనుసారించినయంత మేరకు ఒకటే కళ్యాణ సందర్భ శోభనము పచ్చదనాల తోరణము. శుంభం నిర్జరాంభో నిగుంభనము మంగళవాద్య సారణము. ఓ పక్క నుంచి జలపాతాలు పడుతుంటాయి. శుంభం నిర్జరాంభో నిగుంభనము మంగళవాద్య సారణము. దివ్యం వైన సీతాద్రి కడ్డనకు మృత్యదగాని చూపులే మరున్నారీ శిరోరత్నం. పెద్దలు గారు వర్ణన చేసినంత అంత అద్భుతంగానే ఉంది, కానీ మరి ఆయన అనుగ్రహిస్తే గానీ ఆవిడ కనపడదు కదా ఎవరిని. కనుసారించిన ఎంత మేరకొకటే కళ్యాణ సందర్భ శోభనము పచ్చదనాల తోరణము. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఉన్నాయి, వరువునే లేదు, పెరుగులు సిద్ధంగానే ఉంటాయి. కనుసారించిన ఎంత మేరకు ఒకటే కళ్యాణ సందర్భ శోభనము పచ్చదనాల తోరణము. శుంభం నిర్జరాంభో నిగుంభనము మంగళవాద్య సారణము. దివ్యం వైన సీతాద్రి పెద్దనకు నృత్యదగాని చూపులే మరున్నారీ శిరోరత్నం. పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోవచ్చు కానీ కనీసం చూడటానికి ఒప్పు కూడా. తర్వాత అండి, ఉదయం పూట సూర్యుడు ఊర్ధ్వకిరణాలు వెళ్ళి హిమాలయాలకి అర్చనలు చేస్తాయి. సాయంకాలం సూర్యుడు అస్తమించే సమయంలో వెళ్ళి లోకమంతా చీకటైపోయి హిమశిఖరాల మీద ఎర్రటి కాంతులు కనపడుతూనే ఉంటాయి. ఆ ఎత్తులో ఉన్న ప్రదేశానికి ఉన్న గొప్పదనం అది. ఇది చూస్తే ఎలా ఉందంటే, ఉదయము పొద్దున్నే ఆయనకే మొట్టమొదటి అర్చనలు చేస్తున్నాడు సూర్యుడు. సాయంకాలం వెళ్ళిపోయేటప్పుడు ఆ పూజల్ని ఆమ్రేడితం చేస్తున్నాడు. అది ఎందుకు చేస్తున్నాడు ఆయన? హిమాలయము అంటే ఆయనకి ఎందుకు అంత గౌరవం సూర్యుడికి? తొలి బంగారపు కాంతి పుష్పములతో తోయేజ మిత్రుండు నిచ్చలు సీతాద్రి శిరోగ్రభాగముల గర్చలు చేసి సాయాం